జబర్దస్త్ చూస్తున్న వాళ్ళందరికీ బ్రేకింగ్ న్యూస్. మా జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ మిస్టర్ ఏడుకొండలు మా 6 టీమ్ లీడర్స్ మీద కేసు వేయడానికి వెళ్ళారట. మరి ఎందుకు కేసు వేస్తున్నారో ఏం జరిగిందో తెలియాలంటే వేణు వండర్స్ టీమ్ ని పిలవాల్సిందే. వస్తాడు మా బావ ఈ రోజు, రానే వస్తాడు లాయర్ బావ ఈ రోజు, ఇప్పుడే వస్తాడు. లేటు 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 ఎప్పుడు చూసినా లేటే. ఒక్కసారైనా లైఫ్ లో టైంకి వచ్చావా? అదేంటి బావా, టైంకి వచ్చింది నేనేగా. నేను నిన్ననట్లేదు, నా గురించే నన్ను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నీదే బావా. అదే కేసులు ఏమైనా వచ్చాయా? నేను వచ్చాగా. నేను అడిగింది సమస్యతో వచ్చే కేసుల గురించి, నాకే సమస్య కూర్చునే కేసుల గురించి కాదు. కామెడీ చేయొద్దు బావా. మనల్ని ఇక్కడ పిలిపించింది కామెడీ చేయమని. మనం చేస్తున్నాంగా కామెడీ, మరి వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు బెస్ట్ పెర్ఫార్మెన్స్? అదే కామెడీ. సర్లే, అయినా ఆ విషయం ఆ నాగేంద్రుడికే తెలియాలి. ఆ నాగేంద్రుడి చేతిలో ఒక రోజా పువ్వు ఏమైనా పెడితే మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉందా బావా? పిచ్చిదాను, ఆ నాగేంద్రుడు చూడండి రోజాలా. బావా బావా చెప్పు. బావా, నా కుడికన్ను ఏదో అదురుతుంది బావా. అవునా? నా కుడికన్ను. అమ్మో, కుడికన్ను అదురుతుంది బావా. అదిరిపోయి కేసు ఏదో వచ్చేలా ఉంది మన ప్రాక్టీస్ లో. హలో బావా. హలో, నేనే అండి, ఏడుకొండలండి. అవునండి లేదండి, పేమెంట్ బాగా ఇచ్చేస్తా అండి. మల్లెమాల క్రియేషన్స్ అండి, మల్లెపూలు కాదండి, మల్లెమాల అండి. బాగా ఇచ్చేస్తా అండి. డేట్లు ఏమండి, మీ డేట్ల కోసం మీ సంఖ్య అక్కడ మాకు అవసరం లేదండి. ఏమండి డబ్బులు బాగా ఇచ్చేద్దామండి, డేట్ల కోసం మీరు గంగలు కలవండి, మా షో ఆగడానికి వీల్లేదండి. మళ్ళీ చేస్తానండి. ఏమండి ఏంటి వాడి ప్రాబ్లం? ఏంటి మళ్ళీ లారీ ఎవరండి? నేనే. నమస్కారం అండి. ఇంత బిల్డప్ ఇచ్చినా తెలియదు. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. ఎన్ని కొండలు? ఏడుకొండలండి. ఓ, నేను ఆ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి జడ్జ్ అండి. ఓ జబర్దస్త్. అవునండి. భలే కామెడీ షో. మేము బాగా నవ్వుకుంటాం అది చూసి. మీరు నవ్వుకుంటూనే ఉన్నారండి, కానీ ఆ షో మెయింటైన్ చేయడానికి నేను నరకం అనుభవిస్తున్నానండి. ఆ 6 కెప్టెన్ నాకు టార్చర్ పెడుతున్నారండి. అదేంటంటి పాపం, 6 బాగానే చేస్తారు కదా కామెడీ. కెమెరా ముందు బాగానే చేస్తారండి కామెడీ, కానీ కెమెరా వెనకాల వాళ్ళు చేసే కామెడీ ఉంటుంది చూడండి బాబాయ్, తట్టుకోలేము. 6 మీద కేసు పెట్టేయాలండి. ఏడుకొండ గారు, మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు, కొంచెం క్లియర్ గా చెప్పండి. కాంచి నీ దాటికి నేనే తట్టుకోలేనే. పాపం ముసోడు ఆయన తట్టుకుంటాడు చెప్పు. సారీ బావా. కాస్త కంట్రోల్లో ఉండు. ఇప్పుడు వీడిని మళ్ళీ కాన్సన్ట్రేషన్ లోకి తీసుకురావాలి. ఎలా చెప్పండి. అదేనండి, బాంబేలో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని చెన్నైలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ ఆటో దిగేసరికి టైం ఏమైందండి. ముసలోడికి నీ టచ్కి కూసాలు మొత్తం కదిలిపోయి. వాడి కోసాలు వీడి కోసాలు కదులుతున్నాయి, నీ కోసాలు ఎప్పుడు కదులుతాయి? ఇప్పుడు ఇతను టాపిక్ లోకి ఎలా తీసుకురావాలి? యా, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అది ఇప్పుడు చెప్పండి, జబర్దస్త్ లో ఏం జరిగింది? ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం ఇండస్ట్రీలోనే యంగ్ కమెడియన్స్ ఒక 6 కత్తి లాంటి కమెడియన్ తీసుకొచ్చి కెప్టెన్ చేశానండి. మంచి పని చేశారు. అక్కడే తప్పు చేశానండి. అదేంటండి? కమిటీ అయ్యేంత వరకు 6 బానే ఉన్నారండి. కమిటీ అయిన తర్వాత చుక్కలు చూపిస్తారండి నాకు. ఏం చేశారు? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తానండి. ఏం చేశారండి? ఏమండి, ఎవరికైనా చలి జ్వరం వస్తే ఒళ్ళంతా వణుకుతుంది, కానీ వీడికేంటండి ఏలు వణుకుతాయి. ఏలు వణుకుతాయి, నిమ్మకాయలు పిండేస్తాడేంటండి. ఎవరండి? లెమన్ జ్యూస్ ఇస్తాడేంటండి వాడు. అదేనండి, ఎక్కువ నవ్వుతూ తక్కువ కామెడీ చేస్తాడు. వాడేండి పక్కన కొడుకు. అతను బాగానే కామెడీ చేస్తాడు, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అతను. కాదని ఎవడన్నాడని. వాడు యాంకర్ అనసూయను మార్చేసి కొత్త యాంకర్ పెట్టమన్నాడండి. అదేంటండి? ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనసూయకి అదృష్ట రఘు లైన్ వేస్తున్నాడు. ఎట్ ఏ టైం నేను లైన్ వేస్తున్నాను. కాకపోతే రఘు సాలిడ్ గా లావుగా లైన్ వేస్తున్నాడు, నేను సన్నగా రివట లైన్ వేస్తున్నాను. ఆల్రెడీ అనసూయ రఘు కనెక్ట్ అయింది, ఇంకా నాకెక్కడ కనెక్ట్ అవుతుంది? కొత్తగా యాంకర్ను పెట్టండి, నేను కొత్తగా ట్రై చేసుకుంటాను అంటాడండి. అలా కాదు ధనరాజ్ గారు, మనం ఒకసారి మాట్లాడదాం ఆఫీస్లో అంటే రాడే. ఎప్పుడు ఫోన్ చేసినా షాట్ లో ఉన్నాను అంటానండి. పొద్దున షాట్, మధ్యాహ్నం షాట్, రాత్రి షాట్, మొత్తం షాట్లేనండి వాళ్ళ లైఫ్ లో. కాదండి,
వీడు ఇంతగానం షూటింగ్ లో ఏం చేసుకుంటాడని ఒకసారి ఫాలో అయితే ఇంట్లో ఉన్నాడండి. అయ్యో! ఏమండి ధనరాజ్ గారు, షాట్ లో ఉన్నాను అంటున్నారు నాతోటి, ఇంట్లో ఉన్నారు కదండి, ఇదేంటండి అంటే, అవునండి నేను షాట్ లో ఉన్నాను కదా అని వాడు వేసుకున్న 3/4 షాట్ చూపిస్తున్నాడండి. వినడు. అందుకే ఈ అనసూయ అనే యాంకర్ కి ఏం జరిగినా ఆమెను ఎవరెత్తుకెళ్ళినా ధనరాజే బాధ్యుడు, వాడి మీద కేసేయాలి. వేసేద్దాం వేసేద్దాం పెట్టవచ్చు అయితే వీడి మీద ఏంటది కేసు బావా. నెక్స్ట్ ఐటమ్ ఎవడు నెక్స్ట్ వాడి గురించి చెప్పాలంటే మాటలతో చెప్పనండి, పాట పాడాలి. పాటే కదా పాడండి పర్లేదు. వయసే 38, మార్కులు ఎప్పుడు 8, పిల్లడి మనసే వాడిది, జల్లెడ పట్టి వెతికిన దొరకని కామెడీ వాడిది. రాఘవ వాడు చాలా మంచివాడండి. అయ్యో నిజంగా మంచివాడి అతను. నాకు ఒకటే ఒక ప్రాబ్లం అండి, వాడు అమాయకత్వం అండి. వాడు అమాయకత్వంతో వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదండి. 7 మార్కులు ఇచ్చినా ఎస్ అంటున్నాడు, 10 మార్కులు ఇచ్చినా ఎస్ అంటున్నాడు. వాడు ఆనందపడుతున్నాడా బాధపడుతున్నాడు తెలియట్లేదండి. కాడు ఏమండి, పొరపాటున వాడికి జబర్దస్త్ షో విన్నర్ వాడే అయితే గుండెకి చచ్చిపోతాను భయంగా ఉందండి. అవును నాకు కూడా టెన్షన్ ఉంది. వాడి అమాయకత్వానికి ఆనందానికి మా జబర్దస్త్ షోకి సంబంధం లేదని వాడి మీద కేసేయాలండి. లీగల్ గా నోటీస్ కావాలి నాకు. నెక్స్ట్ ఇతను కూడా పాట పాడాలండి. ఈ పాటలు ఏంటండి? లేదండి, ఆ పాట పాడితే వాడు సరిపోతుందండి. చెప్పండి. నలుగురికి నచ్చినది వాడికి అసలే ఇక నచ్చదురు, పరులెవరు నడిచినది వాడసలే ఇక నడవడురు, పొగరని కొందరు అన్నా అది వాడిలో మేనరిజం, కామెడీ లేదని అన్నా అది వాడిలో మెసేజ్ జం. ఎవరు రోలర్స్ రఘు? అవునండి, ఇతను రివర్స్ మా మీద కేసేస్తానంటాడండి. అదెలా? ఈ జబర్దస్త్ టీము రఘుకి మోసం చేశారటండి. ఈ జబర్దస్త్ టీము మిగతా 5 కెప్టెన్లకి ఇది కామెడీ షో అని చెప్పి రఘుకు మాత్రం మెసేజ్లు ఇచ్చే షో అని చెప్పామటండి. అందువల్ల నేను మెసేజ్ ఇస్తా అంటానండి. కంట్రోల్ ఉండండి, నేను చెప్పేది వినండి. అది కదండి, కమిట్ అయినప్పుడు ఆ రఘు గారు కంటెంట్ చూసుకోరా? కమిట్ అయినప్పుడు అనసూయ చూడడానికి టైం లేదు, కంటెంట్ ఏం చూస్తాడండి. ఇంకా అతని వల్ల ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అతనికంటే ముందు మనమే కేసేయాలండి అతని మీద. వేసేద్దాం. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ ఎవడు? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఆడు కావాలండి. అయ్యో కొట్టండి. అయ్యో మీకు అర్థం కాలేదండి. వాడు అయ్యా బాబోయ్ వాడేనండి. వాడి పేరుకే చంద్రుడు అండి, కానీ చేష్టలు మొత్తం సూర్యుడు అండి. రగిలిపోతున్నాడండి. స్టేజ్ మీదకి రాగానే బట్టల మీద చిరాకు పడతాడేంటండి వాడు. బట్టలంటే వాడికి అంతా ఎందుకండి ఇరిటేషను. ఏదో రోజు ఎమోషనల్లో వాడి ఉన్న బట్టలను నిప్పి విశ్వరూపం చూపిస్తే మా జబర్దస్త్ ప్రోగ్రామ్ నామరూపాలు లేకుండా పోతుందండి. నెక్స్ట్ ఐటమ్ ఎవడు? వాడేవాడు? నెక్స్ట్ అరే నేను ఇప్పుడు ఏమన్నానండి? అంత బొంగమూత పెట్టాడు ఈయన. ఏంటేం మాట్లాడట్లేదు? అయ్యో నేనేమన్నానండి? చంటియా? కరెక్ట్ గా చెప్పారు. ఓకే చెప్పండి. వాడేంటి? టచ్ చేసావా? సారీ బావా. వాడిని పట్టుకుని ఎందుకు ఇబ్బంది పెడతావు చెప్పు. ఇప్పుడు మళ్ళీ వీడిని కాన్సన్ట్రేషన్ లో తీసుకురావాలి. ఇక్కడ నీళ్ళు లేవు. ఎలా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చంటి 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 చెప్పనా? చంటి గడ ఏం చేసాడు? ఆ చంటి నా దగ్గరకు వచ్చి ఏమండి 10కి 10 మార్కులు కావాలంటే ఏం చేయాలండి అని అడిగాడు. కామెడీ చేయాలని అని చెప్పానండి. ఇన్ని రోజులు నేను చేసేది కామెడీ కదన్నాడండి. ఫిట్లు చేశారు కానీ కామెడీ ఎక్కడుంది ఆయన అని చెప్పలేకపోతున్నానండి నేను. వాడికి 10 మార్కులు కావాలంటాడు. జడ్జెస్ 10 మార్కులు ఇస్తే వద్దంటారండి. కదా? అయ్యో ఏమండి, వాడి వల్ల జడ్జెస్ ఏమైనా ఫీల్ వెళ్ళిపోతే బాధ్యత చంటిదేనండి. చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ ఎవడు? నెక్స్ట్ అంటే వాడు సిగ్గుపడతాడు ఏంటి? నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వాడు ఆ వెదవెవడు? వాడు సీమ పంది, అడుగు పంది ఏంటి వాడు? అదేనండి వేణు వండర్. ఏం చేస్తాడు వాడు? దబ్బ ముక్కు దొడ్డి కాలు వేసుకొని ఉన్నాడు కానీ వాడు కమిడియన్ ఏంటండి? మీరే చెప్పండి. ఒక్క రీజన్ తో కమిడియన్ గా కాదండి, వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు 10 మార్కుల కోసం కింద మీద పడతాడండి. పక్కనోడు 10 మార్కులు వేస్తే వాడి మీద పడతాడండి. ఇది ఎక్కడ గోలండి? వాడు కొత్తగా చేయాలని నానా రకాలు ట్రై చేసి కొత్తగా చేస్తాడండి. పక్కనోడు కొత్తగా చేస్తే చెత్త అంటాడండి.
పైగా బయటికి వెళ్ళి డిస్కషన్ పెడుతున్నాడు. వాడి వల్ల ఎవరైనా హట్ అయి బయటకు పోతే షోకు ప్రాబ్లం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో చాలా ప్రాబ్లం. అమ్మమ్మమ్మ వాడి మీద కేసు వేయాలండి. వేసేద్దాం అతని మీద కూడా కేసు వేసేద్దాం. అతని అంతే కదా? problem. ఇప్పుడు ఈ 6 మీద కేసు వేయడం ఓకే గానీ ఒక ప్రాబ్లం కాదండి ఇది, 6 ప్రాబ్లమ్స్. నేను నవగ్రహాల గురించి విన్నాను కానీ ఇలాంటి 6 శనిగ్రహాల గురించి ఎప్పుడూ వినలేదు. అయ్య బాబోయ్! కాబట్టి ఇలాంటి దరిద్రపు కేసు నేను డీల్ చేయలేను, దయచేసి నన్ను వదిలేయండి. ఏమంటారు? నిజంగా సొల్యూషన్ మీ దగ్గరే, నాగబాబు గారు, రోజా గారు. నిజంగానే కాంపిటీషన్ బాగా ఇస్తున్నారు. మీ ఇద్దరికి మా సుధీర్ ఇస్తున్నాడు, 5గురికి మేము ఇస్తున్నాం. ఆ? నిజంగా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఏ వేణు సార్ ధనరాజు నీ మీద పగ తీర్చున్నాడే. కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రొఫెషన్ అనేది తీసుకున్నప్పుడు నీది ఒక రకంగా డిఫరెంట్గా వెళ్తుంటావు మిగతా వాళ్ళందరికంటే. ఈసారి రవి బాగా యాక్టివేట్ అయ్యాడు, చాలా బాగా చేసావు వేణు. Thank you. మంచి రియల్గా ఫన్నీగా ఉంది వేణు.